అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రిచ్ హై ప్రోటీన్ గల గోంద్ లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా ఒక కప్పు దాకా బాదం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత కాజును కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని 1 by 1 వేయించుకొని తీసేసుకోవాలి. ఈ లడ్డూని రెగ్యులర్గా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డైలీ ఒకటి తిన్నామంటే ఇమ్యూనిటీ పవర్తో పాటు జుట్టు రాలడం కూడా స్టాప్ అవుతుంది. సో ఈ లడ్డూని చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా తినొచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనం ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మరొక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు దాకా బ్లాక్ బెర్రీస్, 1 కప్పు దాకా కిస్మిస్ ఈ రెండింటిని కూడా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా చిరోంజీస్ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా పిస్తా పప్పును కూడా వేసేసుకొని వీటిని 1 by 1 వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా వాల్నట్స్, ఇవే కాకుండా మీకు అవైలబుల్లో ఉండే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని ఏమీ లేదు. సో ఇవి కూడా వేగాయి. సో ఇప్పుడు 1/2 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ని కూడా వేయించుకొని ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 10 నుంచి 15 వరకు అంజీర్ అలాగే 10 డేట్స్ని తీసుకొని వీటిని కూడా కొద్దిగా ఒక 3-4 మినిట్స్ పాటు నెయ్యిలో కాస్త వేయించామంటే మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి వేసిన తర్వాత ఫైనల్గా మరో స్పూన్ వేసుకొని గోంద్ని కూడా వేయించుకోవాలి. ఈ గోంద్ ఇందులో ఈ లడ్డూలో యూస్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలానే ఉన్నాయి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు 1 by 1 లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకున్నారంటే ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక లడ్డూని చూద్దాము. ఈ లడ్డు వచ్చేసి బయోటిన్ లడ్డు. ఈ లడ్డూని రెగ్యులర్గా ఒక 21 days పాటు తీసుకున్నామంటే హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. సో ఈ లడ్డు కోసం ముందుగా 2 కప్పుల దాకా వేరుశనగ పప్పుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతోనైతే మనము వేరుశనగ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులను 1 కప్పు దాకా తీసుకోవాలి. ఈ నువ్వులు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు దాకా పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. ఈ లడ్డు యూజ్ చేసేటప్పుడు మనము ఎలాంటి నెయ్యి కానీ యూజ్ చేయట్లేదు. సో ఇవి కూడా వేయించిన తర్వాత ఇదే ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా 1/2 కప్పు దాకా ఫ్లాక్స్ సీడ్స్ని కూడా తీసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేయించేటప్పుడు మంట కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు 1 కప్పు దాకా బెల్లం తురుముని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ దినుసులన్నీ ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసిన తర్వాత బెల్లాన్ని కూడా వేసేసి ఇది కూడా
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత గ్రైండ్ చేసి చూస్తే పౌడర్ అనేది మనకు ఇలా వస్తుంది. సో ఇప్పుడు 1 by 1 లడ్డూని ప్రిపేర్ చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకున్నామంటే ఒక 1-2 months వరకు నిల్వ ఉంటుంది. ఈ లడ్డూని చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.